దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దనాన్న దేవుని యొక్క లేఖనాల్లో నుంచి యేసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన ప్రధాన యాజకుడుగా మెల్కీషెదకు క్రమము చొప్పున నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యాన్ని చూశాం. అయితే ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు క్రీస్తు వారి లోకంలోనికి రావటము, ఆయన చనిపోవటము దేని కొరకని మనం గమనించినట్లయితే లేఖనాల్లో రాయబడేట్లుగా మరి ఇక్కడ పౌలు గారే హెబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయం ముందు 16-17 వచనాల్లో మనకు సెలవిస్తా ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారంటే ఆయన మరణ శాసనం అనేది రాశాడు దేవుడు. ఆ మరణ శాసనం రాసినటువంటి వాడు మరణము పొందకపోతే అది చెల్లుబాటు కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకనంటే దేవుడు ఆదిలోనే ఆయన ఆజ్ఞాపించాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణమని. ఆ మరణము అనేది మనుషులందరినీ కూడా ఆదాము ద్వారా ఆవరించి ప్రతి వారు కూడా మరణానికి అప్పగించబడ్డారు. అయితే మరణానికి అప్పగించబడినటువంటి వారికి విడుదల విమోచన కలిగించాలని దేవుడు మానవుల్ని ఎంతగానో ప్రేమించి ఆయన విడిపించాలి, విమోచించాలనుకున్నాడు. అయితే ఇప్పుడు మరణ శాసనం అనేది ఆయనే రాశాడు కనుక ఆ మరణ శాసనం రాసిన వాడు మరణించకుండా అది రుజువు అవ్వదు. మరణ శాసనం రాసిన వాడు మరణించకుండా అది ఏర్పాటులోనికి రాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మరణ శాసనాన్ని రాశాడు, అయితే దేవుడు చనిపోవటానికి అవకాశము లేదు. అందుకొరకే దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి మానవుడుగా ఈ లోకంలో జీవించి ఆయన దైవ సంబంధమైన వాడుగా రుజువు చేసుకొని ఆయన మరణించాడు. అందువలన ఆయన రాసినటువంటి శాసనం అనేది సంపూర్తి చేయబడింది. ఆ సంపూర్తి చేయబడటానికి దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకి భక్తుడు జ్ఞాపకం చేశారన్నమాట. అదేంటంటే యేసు క్రీస్తు వారు దేవుని యొక్క రూపాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయన రావటం ద్వారా మన జీవితాలకి రక్షణ విమోచన మాత్రమే కాదు, కానీ మరణంలో నుంచి తప్పించాలి. మరణంలో నుంచి తప్పించాలంటే గతంలో మనం చెప్పుకున్నాము, మానవులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే సాతాను యొక్క హస్తాల్లోకి వెళ్ళారు. కారణం ఏంటి? పాపం చేశారు కనుక పాపం వల్ల జీతం మరణం వచ్చింది. ఆ మరణము యొక్క బలము కలిగిన వాడు ఎవరయ్యా అంటే అపవాది, సాతాను అని చెప్పుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఆ సాతాను యొక్క చేతిలో ఉన్నారు. ఆ సాతాను చేతిలో ఉన్నారు కనుక వారిని విడిపించడానికి ఆయన రాసినటువంటి మరణ శాస్త్రాన్ని రుజువు చేయాలి, అది నెరవేర్చాలి. అది నెరవేర్చాలంటే దానికి ఒక ఉదాహరణ ఇక్కడ పౌలు గారు చెప్తా వచ్చాడనమాట. ఏ జనాంగానికి అయినప్పటికీ కూడా ఒక వీలు అని రాయబడతా ఉంటుంది, ఒక శాసనం అనేది రాయబడతా ఉంది. ఆ శాసనం అంటే ఏంటి? శాసనం అనగా ఒక వ్యక్తి తన తర్వాత జరగబోయే దాన్ని రాయటం, అది శాసనం. అది ఎప్పుడు నెరవేరుతుందయ్యా అంటే రాసిన వ్యక్తి చనిపోతేనే అది నెరవేరుతుంది. మనకి తెలుసు. అయితే మనకంటే ఎక్కువగా ముందుగా ఆ రోమీలకి, తర్వాత హెబ్రీలకు అనేటువంటి వారికి, ఇశ్రాయేల్ వారికి అది బాగా పరిచయమైనటువంటి సంఘటన. అదేంటంటే దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలును విడిపించి ఐగుప్తు దేశంలో నుంచి ఆయన వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి తీసుకొని వచ్చాడు. ఆ కనాను దేశాన్ని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ అందరికి కూడా 12 గోత్రాలకి స్వాస్థ్యం ఇచ్చాడు కనాను దేశంలో. ఆ స్వాస్థ్యం ఇచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా భూభాగాన్ని పంచిచ్చాడు యెహోషువ. ఆ భూభాగాన్ని పంచిచ్చినప్పుడు వాళ్ళకి హద్దులు నిర్ణయించాడు. హద్దుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి భూభాగము వాళ్ళే అనుభవించాలి, అది వేరే వాళ్ళకి ఇవ్వటానికి వీలు లేదు. కాబట్టి తండ్రులు తమ పిల్లలకి ఆ భూభాగాన్ని అప్పగించుకుంటా వచ్చారు. వాళ్ళకి ఒక వీలు అనేది రాసుకున్నారు. వాళ్ళు ఈ గోత్రంలో ఇంత భూమి, ఈ గోత్రంలో ఇంత భూమి అని యెహోషువ చెప్పాడు. ఆ ప్రకారమే వాళ్ళు పంచుకున్నారు, దాన్ని తీసుకున్నారు. ఎవరికి ఎక్కువ జనాంగం ఉంటే వాళ్ళకి ఎక్కువ భాగం ఇచ్చాడు. అయితే అక్కడ వీలు రాయబడింది, అంటే తండ్రులోకి ఇచ్చినటువంటి దారిని వారి పిల్లలకి ఇవ్వాలి. ఈ రోజున తండ్రులు అనేవారు ఏం చేస్తున్నారంటే
వాళ్ళ పిల్లలకి సంపాదించిన దాన్ని అప్పగిస్తూ ఉంటారు. మనకు కూడా మన దేవుడు అయినటువంటి క్రీస్తు, అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు మన కొరకు కూడా ఏమిచ్చాడు? స్వాస్థ్యం ఇచ్చానని చెప్పాడు. స్వాస్థ్యం అంటే తండ్రి సంపాదించి మనకి ఇచ్చేది. మన పరమ తండ్రి అయిన దేవుడు మనకేమిచ్చాడు? పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ పరలోకం అనేది మనకు దేవుడు ఇచ్చాడు కనుక ఆ పరలోకంలో మనం అందరం కూడా వారసులుగా చేయబడతాము అని చెప్తా వచ్చాడు. అయితే ఇప్పుడు ఏమన్నా అంటే, మరణ శాసనము రాసిన వాడు మరణించకుండా అదే రుజువుపరచుట అవశ్యము. రుజువుపరచుట అవశ్యము. వాడు బ్రతికుండంగానే అది నెరవేరదు. ఎందుకంటే ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు బతికున్నంత కాలము అది చెల్లుబాటు అవ్వదు. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే, నా తదంతరం అని రాస్తారు వీలునామాలు. తదంతరం కదా, చచ్చిపోతేనే నెరవేరుద్ది. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే, దేవుడు మనకి పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము అది మనకి వచ్చేసింది మన తండ్రి ద్వారా. ఎవరు? ఆదాము ద్వారా. ఆదాము ద్వారా మరణం అనేది మనకు వచ్చింది, ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి. ఇప్పుడు ఆ మరణం అనేది తీసివేయబడాలి. ఆ మరణం అనేది తీసివేయబడాలంటే దేవుడు ఏం చేశాడు? ఆ మరణానికి శిక్ష విధించాడు. అది జరిగించబడాలంటే దేవుడు రావాలి ఇక్కడికి. దేవుడు భూమి మీదకి రావాలి. దేవుడు భూమి మీదకి వచ్చి దాన్ని నెరవేర్చడము అసాధ్యం. చాలాసార్లు మనం చెప్పుకున్నామేని, దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే మరణం లేనివాడు. దేవుడు అంటే మరణం లేనివాడు కనుక ఇప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చి చనిపోవటం అనేది జరగదు. ఆయన ఎక్కడికి వచ్చినా కానీ సజీవుడే. ఆయన చనిపోవడం అనేది జరిగే పని కాదు, ఎందుకంటే ఆయన అమరుడు. కనుక ఇప్పుడు మరణ శాసనం రాశాడు కనుక ఆ మరణ శాసనాన్ని నెరవేర్చాలంటే ఆయన మరణం పొందాలి. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు వారిగా దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణాన్ని అనుభవించాడు. అందుకొరకే గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలుపడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మనుష్యుడు చేసినటువంటి ఒక ఒడంబడిక దానిని స్థిరపడిన తర్వాత దాన్ని ఎవడు కొట్టేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఏమన్నా అంటే, ఆ ఒడంబడిక, ఆ వీరునామా, దేవుడు చేసినటువంటి ఒక శాసనం ఏదయ్యా అంటే అది మరణములో నుంచి తన ప్రజల్ని విమోచించాలనుకున్నాడు. ఆ విమోచించాలనుకున్నాడు కానీ రాశాడు పాపం చేశాడు కనుక మరణించాలి. అందుకొరకే దేవుడు చేసినటువంటి ఆ ఒడంబడిక మనుషులు చేసినటువంటి ఒడంబడిక కాదు. మనుషులే ఒక ఒడంబడికను చేస్తున్నప్పుడు అది స్థిరపడిన తర్వాత దాన్ని కొట్టివేసే అవకాశము లేదు. అది కొట్టివేయడానికి అవకాశం లేదు. అందుకని ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా పౌలు గారి ద్వారా మన జీవితాల్లో మనము కూడా దేవుని సంబంధమైనటువంటి ఆ కుమారత్వాన్ని మనం పొందాము. మనం అందరం కూడా ఎవరమయ్యామయ్యా అంటే పాపులం కాదు, మరణానికి అప్పగించబడడం కాదు. మనందరం కూడా నీతిమంతుని, దేవునికి దూరస్తులం కాదు, దేవునికి విరోధం అంతకంటే కాదని చెప్తున్నాడు. కారణం ఏంటి? దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేశాడు, విరోధులైన మనల్ని దేవునికి సమాధానపరిచాడు, ప్రజలుగా లేకుండా ఉన్నటువంటి మనల్ని దేవుని ప్రజలుగా చేశాడు. ఇప్పుడు చేసి అపరిశుద్ధతలో ఉంచి పరిశుద్ధత, అనీతిలో ఉంచి నీతిమంతులుగా చేసి మనం ఇప్పుడు దేవుని పిల్లలము అని చెప్తా వచ్చాడు. అన్నాడు దేవుని యొక్క పిల్లలమే. మనం చెప్పుకున్నట్లుగా యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో తనని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని
పిల్లలుగా దేవుని కుమారులు అవ్వటానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేశాడంట, దేవుని యొక్క పిల్లలుగా చేశాడు. ఇప్పుడు దేవుని పిల్లలం కనుక మనం అందరం ఎవరమయ్యా అంటే వారసులు అని చెప్తున్నాడు. మనం అందరమే వారసులమే. రోమపత్రులు పౌలు గారు చెప్పినట్టుగా 8వ అధ్యాయంలో, ఏలైనగా మరలా భయపట్టకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, మనం అందరం కూడా దేవుని పిల్లలంగా చేయబడ్డాం కాబట్టి దేవుని పిల్లలనగా దేవుని యొక్క వారసత్వాన్ని పంచుకుంటాం. దేవుని పిల్లలమైన వారు దేవుని వారసత్వాన్ని పంచుకుంటారు. దేవుడు ఇప్పుడు ఎవరు? ఆయన పరలోకపు వాసి, ఆయన పరలోకంలో ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు ఎవరా అంటే జీవం కలిగినటువంటి వాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన మరణము లేనటువంటి వాడు. అయితే ఇప్పుడు మానవుడు ఎలాగున్నాడు? వెలుగు లేకుండా, జీవం లేకుండా, పాపం వల్ల జీతాన్ని మరణాన్ని పొంది భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచేట్లుగా చేసి ఆయన పిల్లలుగా చేసుకొని, ఇప్పుడు పిల్లలుగా చేసుకున్నాడు కనుక కుమారత్వాన్ని ఇచ్చి దాని ద్వారా మనల్ని వారసులుగా చేశాడు. ఆ వారసులుగా చేశాడు కనుక ఇప్పుడు ఆయన రాసినటువంటి వీరిలో, ఆయన రాసినటువంటి ఆ శాసనములో మనము హక్కు పొందుతామని చెప్తున్నాడు. ఆయన రాసిన శాసనములో మనం హక్కు పొందుతాము. ఆ శాసనం ఏదంటే మరణ శాసనము రాసిన వాడు బ్రతికుండగా ఆ మరణ శాసనము అనేది చెల్లుబాటు కాదు. కనుక ఆయన మరణ శాసనం రాశాడు కనుక అది చెల్లుబాటు అవ్వాలంటే ఆయన చనిపోవాలి. ఆయన చనిపోతేనే కానీ మనకి ఆ వారసత్వం రాదు. ఒక వ్యక్తి బతికినంత కాలము ఆయన సంపాదించిన ఆస్తిని ఇష్టం వచ్చినట్టుగా రాస్తా ఉండొచ్చు కాగితాల మీద. ఎన్నిసార్లైనా మార్చవచ్చు దాన్ని, ఎన్నిసార్లైనా మార్చవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చేసింది. మన ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే బాగా ఆస్తి సంపాదించారు, పిల్లలకి పంచిచ్చేశారు. పిల్లలకి ఇచ్చిన దాకా బాగా మాట్లాడినారు, ప్రేమగా చూశారు. ఎప్పుడైతే ఆస్తి అంతా వాళ్ళ చేతిలోకి వచ్చేసిందో ఆ పిల్లల తల్లిదండ్రులు చూడకుండా గెంటేశారు బయటకు. వాళ్ళు గెంటేయంగానే వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు కేసు పెట్టగానే ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళు బతికున్నారు కాబట్టి మీకు ఇచ్చిన ఆస్తి మీకు చెల్లుబాటు అవ్వదు. మీకు ఇచ్చిన ఆస్తి మీకు చెల్లుబాటు అవ్వదు. వాళ్ళు మీకు రాసినప్పటికి కూడా వాళ్ళు బ్రతికున్నారు, చనిపోలేదు. రెండోది మీరు వాళ్ళని సరిగ్గా చూడలేదు కనుక తిరిగి ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసింది కూడా తిరిగి ఆ తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేయించేశారు. తిరిగి తల్లిదండ్రులకి మళ్ళీ వాపసు ఇచ్చేశారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు బ్రతికున్నారు కనుక వాళ్ళు రాసిచ్చినప్పటికి కూడా అది చెల్లుబాటు అవ్వలేదని చెప్పింది కోర్టు. అయితే ఇప్పుడు దేవుడు మరణ శాసనం రాశాడు, ఇప్పుడు ఆయన బ్రతికుండగా అది నెరవేరదు కనుక మనము వారసులం కాము. ఆయన చనిపోకపోతే వారసులం కాము. అందుకొరకే ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడంట, ఆ మరణాన్ని ఆయన అనుభవించాడని చెప్తున్నాడు. ఆ మరణాన్ని ఆయన పొందాడు. అందుకనే 17వ వచనం చెప్తాడు, ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనానో చెల్లునా అంటున్నాడు. అది ఎప్పుడు కూడా చెల్లదు. అందుకొరకే ఇందుచేత మొదట నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు అని చెప్పారు. మొదట నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. కనుకనే దేవుడు రాసినటువంటి ఆ యొక్క నిబంధన, లేకపోతే దేవుడు రాసినటువంటి ఆ శాసనం అనేది మన జీవితాల్లో నెరవేరాలంటే, మనము ఆయన పిల్లలుగా ఉండాలంటే
ఆయన ఇచ్చినటువంటి వారసత్వంలో మనం పొందాలంటే అది ఆయన చనిపోవాలి. ఆయన చనిపోయినప్పుడే దానికి హక్కుదారులుగా మనం చేయబడతాము. కనుక ఇప్పుడు మనం అందరం కూడా జీవాన్ని పోగొట్టుకున్నాము అంటే ప్రాణం అనేది పోయింది. ఎందుకని? పాపం వల్ల జీతం మరణం వచ్చింది కాబట్టి. ఇప్పుడు వెలుగు అనేది పోయింది. ఎందుకంటే చీకటిలోకి వెళ్ళిపోయాం, సాతాను సంబంధంగా చేయబడ్డాము. మనం వెలుగు సంబంధం అని యోహోను గారు చెప్తా ఉంటాడు. మనం అందరం కూడా వెలుగు సంబంధమైన పిల్లలమి అంటాడు. వెలుగు సంబంధమైన పిల్లలం మనం. ఇప్పుడు ఏమైంది? సాతాను అనేవాడు చీకటి సంబంధి. అయితే వెలుగు సంబంధమైనటువంటి పిల్లలం అందరం కూడా ఏమయ్యామంటే చీకటి సంబంధులుగా చేయబడిపోయాము. కాబట్టి ఇప్పుడు చీకటి అనేది మనలోకి వచ్చింది, జీవం అనేది పోయి మరణం అనేది మనలోకి వచ్చింది. మన జీవితాల్లో మనము దేవుని పిల్లలం కాకుండా సాతాను పిల్లలంగా ఉన్నాము. అందుకొరకే ఆ శాసనం అనేది రాసిన వాడు భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు మరణించటానికి సిద్ధపడ్డాడు. అందుకే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలు గారు చెప్తూ, దేవుడట ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పక్షాన ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటానికి ఏం చేశాడు? ఆయన తన దయా సంకల్పమును బట్టి తన దయా సంకల్పమును బట్టి యేసు క్రీస్తు వారి ద్వారా మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన కుమార్తెలుగా మనల్ని స్వీకరించి మన కొరకు ఆయన నిర్ణయించుకున్నటువంటి దానిని మన ఎదుట అంటే మనకిచ్చాడని చెప్తున్నాడు. ఆయన నిర్ణయించుకున్న దానిని మనకిచ్చాడు. అది ఎప్పుడు ఇచ్చాట? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాను. జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఇప్పుడు ఆయనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయనకు కలిగినటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు, ఆయన కలిగిన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఆస్తి కదా. భూమి మీద ఆశీర్వాదం అంటే ఏంటి? ఆస్తులే కదా. ఎంత ఎక్కువ సంపాదించుకుంటే ఎంత బాగా ఆశీర్వించబడ్డాడు, ఎంత బాగా గొప్పగా అభివృద్ధి పొందాడు అంటాం కదా. అలాగే దేవుడు మన కొరకు ఇచ్చేటువంటి ఆస్తి ఏదయ్యా అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవుని వల్లే మనకు కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా యోహోను గారి ద్వారా, ప్రియుడా నీవు అన్ని విషయంలో కూడా వర్ధిల్లని చెప్పాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లమని చెప్పాడు. అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మ సంబంధంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా మనము వర్ధిల్లాలని దేవుడు కోరుకున్నాడు. అంతేగాని ఆత్మ విషయంలోనే మనం అభివృద్ధి పొందుతా మిగిలిన విషయాలు దరిద్రులుగా ఉండాలని దేవుడు ఎప్పుడు మనం కోరుకోలేదు. మనం ఎప్పుడు కూడా ఆశీర్వించబడాలని దేవుడు కోరాడు. మనం ఎప్పుడు కూడా ఆస్తిపరులుగా ఉండాలని దేవుడు కోరాడు. ఎందుకంటే బైబిల్లో రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము వారికి ఐశ్వర్యం అని చెప్పాడు యెషయా గ్రంథంలో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం కలుగుతాడు. ఇంకా సామెతలో జ్ఞాపకం చేశాడు, భక్తిహీనుల యొక్క ఆస్తినట నీతిమంతుల వరకు దేవుడు దాచుంచాడట. ఇవన్నీ కూడా అంటే ఆర్థిక సంబంధంగా మనం అందరం కూడా అభివృద్ధి పొందాలని దేవుడు చెప్పే మాటలు. ఆత్మ విషయాల్లో కూడా అలాగే దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ యేసు క్రీస్తు వారి తన ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు వారి యందు మనకి ఉచితముగా అనుగ్రహించేటువంటి తన కృప మహిమకు కీర్తి కలగటానికి ఆయన దయా సంకల్పము చొప్పున దేవుడు మనలను ఆయన కుమారులుగా స్వీకరించాడు కనుక మన కొరకు ఆయనకున్నటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆ ఆశీర్వాదాలన్నీ మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆ ఆస్తి అంతా మనకి ఇవ్వాలనుకున్నాడు. దానిని ఆయన వీలు రాసి పెట్టాడు. ఇప్పుడు ఆ వీలు రాసినటువంటి ఆయన మరి ఆయన చనిపోకపోతే అది నెరవేర్పులోనికి రాదు అంటున్నాడు. ఆయన చనిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన దేవుడు కనుక చనిపోయే అవకాశం లేదు కనుక ఆయనే భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఏం చేశాడంట, ఆయన మానవుడుగా భూమి మీదకి వచ్చి
దైవ సంబంధమైనటువంటి సమస్తాన్ని కూడా ఆయన ఎరుగుబాటు చేసి ఆయన తన పిల్లలైనటువంటి వారి కొరకు ఆయన చనిపోయాడు సిలువలో. అదెవరు? యేసు క్రీస్తు వారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడే క్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని చెప్తున్నాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. తండ్రి కుమారుడు ఒకటే. పరలోకంలో ఉండగా ఆయన తండ్రిగా ఉన్నాడు. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడుగా ఉన్నాడు. భూమి మీద తన కార్యాన్ని పూర్తి చేసి మరలా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనే పరిశుద్ధాత్ముడుగా మన మీద దగ్గరికి వచ్చాడు. అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది దైవతత్వం. అది ఒకటే, ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవుళ్ళు ముగ్గురు కాదు క్రైస్తవత్వంలో. ఒకటే దేవుడు, కానీ 3 రకాల కార్యాలు ఉన్నాయి అక్కడ. తండ్రి గారిని చేయవలసింది ఆయన చేశాడు, ఆయన ప్రేమించాడు. కుమారుడు ఆయన చేయవలసింది ఏంది? ఆయన మన కొరకు చనిపోవాలి. ఆయన మన కొరకు చనిపోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడుగా ఆయన ఏం చేయాలంట? మనల్ని నడిపించాలి. అందుకని యోహాను సువార్తలో యేసుప్రభువు 14వ అధ్యాయం చెప్తాడు కదా, నేను మీకు ఒక సంచకరువను ఆత్మ నేను పంపిస్తాను. ఆ ఆత్మ మీలోను మీతోనూ ఉండి మీరు ఏమి చేయవలని అది మీకు బోధించుద్దట. అది మిమ్మల్ని నడిపించునని చెప్తున్నాడు. అది మనకు బోధించి మనల్ని నడిపించుద్ది. అంటే దేవుడు ఎల్లకాలము మనతో ఉండాలని ఆశపడ్డాడు. అందుకే మానవుడిని సృజించి ఏదేను తోటలో ఉంచుకున్నాడు. ఎందుకు? దేవునితో మానవునికి సహవాసం కలిగి జీవించాలని. కానీ మానవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుని మాటను ధిక్కరించి దేవుని యొక్క సన్నిధిలో పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని పాపం వల్ల వచ్చే జీతాన్ని తెచ్చుకొని చచ్చిన వాడుగా బయటకు తోలివేయబడ్డాడు. అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది. అందుకనే బైబిల్లో రాసినటువంటి ఆ మాటలో మనము మన పోలిక చొప్పున మన యొక్క స్వరూపమందు అన్నాడు. మనం అంటే ఏంటి? సార్వభౌమత్వం. అది సార్వభౌమత్వం అన్నమాట. సావర్నిటీ అంటారు. మేము అంటే అది ఎంతో ఉన్నతమైనగా పిలువబడేది. అయితే దేవుడు ఇక్కడ మనము మన పోలికలో మన స్వరూపమందు మనుషుడు చేద్దాం అనుకొని మానవుడిని ఆదాముని తయారు చేశారు. ఆదాముని మట్టితో చేశాడు. అయితే ఇప్పుడు ఆ మానవుడు దేవునితో సహవాసంలో ఉండాలని కోరుకున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో. కానీ మానవుడు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కనుక ఆ పోయినటువంటి కుమారుడికి తిరిగి ఆస్తిని ఇవ్వాలంటే ఏం చేయాలి? వాడు మళ్ళా లోపలికి తీసుకురావాలి. అందుకే యేసుప్రభువు వారు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? వాడు తండ్రి ఆస్తిని పంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడట. అంతా కూడా పాడు చేశాడు. బెల్లం ఉంటే ఈగలు వస్తాయి అంటారు కదా. ఎంత బెల్లం ఉంటే అన్ని ఈగలు వస్తాయి. బెల్లం తింటా ఉంటాయి. ఆ బెల్లం అయిపోగానే ఏమవుద్ది? కొన్ని ఈగలు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడేమి ఉండవు ఇంకా, ఎందుకంటే బెల్లం అయిపోయింది. అయితే ఇక్కడ వాడు కూడా తీసుకెళ్ళిన ఆస్తి అంతా ఎమ్మడ పెట్టుకొని చక్కగా సూట్ వేసుకొని సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతే అదంతా కూడా అయిపోయిందాకా చుట్టూ జనం ఉన్నారు వాడికి. అది అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? ఒక్కడు వాడితో లేడు. చివరికి పందులతో సహవాసం చేద్దామని పందుల దగ్గరికి వెళ్తే పందులు కూడా వాడిని దోషేసింది. ఇలా మానవ జీవితం అనేది దేవునితో సహవాసంలో లేకపోతే అంత దుర్భరమైంది. అది దేవునితో సహవాసంలో లేకపోతే పందులు కూడా మనం పట్టించుకో, అవే నీచమైనవి, అవి కూడా మానవుని పట్టించుకోమని చెప్తున్నాడు దేవుడు. అందుకే అప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. అప్పుడు వాడికి బుద్ధి వచ్చి ఏమన్నాడు? మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, చాలా మంది పనోళ్ళు ఉన్నారు, ఆ పనోళ్ళలో చాలా మందికి భోజనం దొరుకుతా ఉంది, నాకు ఇక్కడ పందులు కూడా నన్ను పొట్టు తినేయట్లేదంట. పొట్టు అంటే ఏంది? పనికి రాకుండా పడేసింది. అది వాడిని తోలేసినాయి. అప్పుడు బుద్ధి వచ్చి వాడు వెనక్కి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి పనోళ్ళు ఒకడుగా ఉందాం అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడు? ప్రేమించాడు కనుక, పనివాడు కాదురా బాబు, నీవు నా కుమారుడే అని వాడిని శుభ్రం చేసి మంచిగా వాడిని తయారు చేసి ఒక దూడను కోసి ఏం చేశాడు?
పెద్ద విందు తయారు చేసి అందరికి పంచి, ఇదిగో నా కొడుకు తప్పిపోయాడు, దొరికాడు, ఇప్పుడు నా కుమారుడు చచ్చిపోయాడు, తిరిగి మళ్ళా బతికాడని చెప్పాడు. మానవుడుగా ఉన్నటువంటి అతనే అలా చెప్తే మరి దాన్ని చెప్పినటువంటి దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడు. అందుకే ఆయన తన ప్రేమను మనం ఎల్లడి చేసి నాశనానికి మరణానికి వెళ్ళిపోయినటువంటి మనము అందులో జీవించకుండా ఆయన రాసినటువంటి ఆ యొక్క వీలు లేకపోతే ఆయన రాసినటువంటి శాసనం అనేది నెరవేర్పు కావాలని ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయాడు మన కొరకు. ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోవటం ద్వారా ఏమైందంట, ఇప్పుడు ఆ శాసనం అనేది రుజువు చేయబడింది. ఆయన రాసినటువంటి వీలునామా అనేది నెరవేర్పులోనికి వచ్చింది. ఎందుకంటే చచ్చిపోయాడు కాబట్టి తండ్రి ఆయన రాసినటువంటి మాటలు స్థిరపరచబడ్డాయి. కాబట్టి ఇప్పుడు తిరిగి మనల్ని ఆయన చనిపోవటం ద్వారా నీతిమంతులుగా చేశాడని చెప్పుకున్నాము, పరిశుద్ధులుగా చేశాడని చెప్పుకున్నాము, కుమారులుగా ఏర్పాటు చేసుకోవడం, దత్తత తీసుకోవడం చెప్పుకున్నాము. మరి మనల్ని తిరిగి ఏం చేశాడు, మహిమలోకి వెళ్చడానికి ఆయన మార్గాన్ని చూపించి ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళాడు కనుక ఇప్పుడు ఆ శాసనం అనేది రుజువు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా వారసులు అని చెప్తున్నాడు. మనమందరమే వారసులు మాట. ఎలాగ వారసులం అయ్యామా అంటే, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆ విల్లు రాశాడు కనుక, మన కొరకు ఆ శాసనాన్ని రాశాడు కాబట్టి ఆ శాసన ప్రకారము మనం అందరం కూడా దేవుని యొక్క వారసులు. అందుకే పౌలు చెప్పినట్టుగా మనం పిల్లలమైతే వారసులమే కనుక క్రీస్తు మన కొరకు చనిపోయాడు, శ్రమపడి చనిపోయాడు కనుక క్రీస్తుతో పాటు మనం శ్రమపడిన ఎడల మనం అందరం కూడా క్రీస్తుతో పాటు లేపబడిన వారమై దేవుని యొక్క వారసులు అవుతామన్నాడు. దేవుని యొక్క వారసులు అవుతాము. ఆ వారసత్వాన్ని మనకి ఇవ్వటానికి ఆయన మరి మన కొరకు చనిపోయాడు. మరణ శాసనం రాసిన వాడు ఆయనే. ఆయన చనిపోతేనే అది రుజువు అవుతుంది కాబట్టి ఆయన మన కొరకు చనిపోయాడు. అందుకనే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసల్లో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. క్రీస్తుతో పాటు శ్రమ పొంది క్రీస్తుతో పాటు చనిపోయినట్లయితే ప్రథమ ఫలంగా యేసు ప్రభువారు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు కాబట్టి ఆయన మొట్టమొదట దేవుని కుమారుడుగా తండ్రి యొక్క వారసులుగా చేయబడ్డాడు. మరలా అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా మనము ఆయన తర్వాత ఆయన మరణం ద్వారా మనం తిరిగి లేపబడతాం. ఎందుకని ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, అలాగే ఒక మనుషుని ద్వారా ఏం రావాలి, మరణంలో నుంచి జీవం రావాలి, బ్రతకాలి, పునరుద్ధానం రావాలి. ఆ పునరుద్ధానాన్ని ఆయన పొందిన వాడే ప్రతి వారు వారి వారి వరుసలలో బ్రతికించబడతారు. ఆ బ్రతికించబడిన వారందరూ కూడా మరి పరలోకంలో దేవుని యొక్క వారసులుగా చేయబడతారు. ఆ యొక్క వీలు లేకపోతే ఆ శాసనం అనేది ఆయన రాశాడు కనుక అది నెరవేర్పులోనికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఆ యొక్క శాసన ప్రకారము, వీలు ప్రకారము దేవుని యొక్క పరలోకాన్ని స్వతంత్రించుకొనబోతున్నాం. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఆయన 14వ అధ్యాయం ఏం చెప్పాడు, ఇదిగో మీ హృదయాల్ని కలవరపరుచుకోవద్దు, ఎందుకట నేను ముందుగా వెళ్ళి నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటన్నిటిని మీ కొరకు సిద్ధపరుస్తాను, వాటిని సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని అందరిని కూడా నేను అక్కడికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. అంటే ఏంటి, ఎవడి హక్కు వాడికి అప్పగిస్తానని చెప్పాడు, ఎవడి ఆస్తిని అక్కడ వాడికి ఇస్తానని చెప్పాడు, ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పాడు అక్కడ ప్రభు. కనుక మనం అందరం కూడా ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాము కనుక దేవుని యొక్క వారసులము.
మన తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన రాసినటువంటి శాసనము నెరవేర్పులోనికి రావాలంటే ఆయన చనిపోవాలి. కాబట్టి ఆయన దేవుడుగా చనిపోలేడు కనుక మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. అలాగే ఒక మనుషుని ద్వారానే మరణంలో నుంచి పునరుద్ధానం వచ్చింది. ఆ మనుషుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి తిరిగి పునరుద్ధానుడిగా చేయబడ్డాడు. ఆ తర్వాత మనం అందరము కూడా మన వరుసలలో వరుసలలో అందరం కూడా లేపబడి బ్రతికించబడి పరలోకాన్ని చేరుకుంటాం. ఎందుకంటే ఈ భూమి మీద కొంతకాలమే, ఈ భూమి మీద కొంతకాలమే. మనకి ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పినట్టుగా దావీదు ఏమని చెప్తున్నాడు, మోషే ఏం చెప్తున్నాడు, ఇదిగో మేము ఎంత బలమన్నప్పటికీ, ఎంత ఆయుష్ ఉన్నప్పుడు కూడా మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా కానీ ఆయాసము దుఃఖమే. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనుషుని యొక్క ఆయుష్ భూమి మీద. ఆ తర్వాత దుఃఖమే. అయితే ఆ తర్వాత ఏమవుతామట, మరణించుతాం. ఆ మరణించిన తర్వాత మనం అందరం కూడా ప్రభువుతో పాటు లేపబడతాం. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన పిల్లలుగా చేయబడతారో వాళ్ళందరూ కూడా ప్రభువుతో పాటు లేపబడతారు. ప్రభువుతో పాటు లేపబడిన వారు దేవుని పిల్లలు కనుక వాళ్ళకి దేవుని యొక్క పరలోకపు రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క వారసత్వాన్ని, మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నివాసాలను, మన కొరకు దాచి ఉంచినటువంటి తన విలువైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని దేవుడు అక్కడ ఇస్తాడు. దేవుడు అక్కడ ఇస్తాడు. ఇక్కడ ఆకలి దప్పులతో అల్లాడిపోతా ఉంటాం, కానీ అక్కడ ఆకలి దప్పులు అనేవి ఉండవని చెప్పాడు. కానీ అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. పరలోకంలో మన్నా ఉంది. పరలోకంలో మన్నా ఉంది. జయించేవానికి పరలోకమందున్న మన్నాన్ని భుజింపు చేస్తానని చెప్పాడు. జయించేవాడికి జీవవృక్ష ఫలాల్ని భుజింపు చేస్తానని చెప్పాడు. మామూలు శారీరకమైన ఆకలి అయితే ఉండదు, కానీ ఆత్మ సంబంధంగా కొన్నిసార్లు మనం అక్కడ తినడానికి కదా చిరుతిండ్లు మన్నా ఉంది, అలాగే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. తప్పులు ఉండవు, కానీ అక్కడ దేవుని యొక్క పరలోకంలో దేవదూతలు భుజించే మన్నా ఉందన్నాడు. జీవవృక్ష ఫలాలు ఉన్నాయన్నాడు. జీవజల నది పారుతా ఉందన్నాడు. కనుక అవన్నీ కూడా దేవుడు మనకి వారసత్వంగా అక్కడ ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఆ శాసనాన్ని నెరవేర్చడానికి, ఆ మరణాన్ని పొంది ఆయన తిరిగి లేచి మన జీవితాలకు కావాల్సినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు మనకి వారసత్వంగా ఇచ్చి పరలోకంలో మనల్ని నిరంతరము జీవించే వారిగా చేయటానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ప్రభువు చనిపోకపోతే ఆయన రాసిన శాసనము నెరవేర్పుకోదు. ఆయన మరణించకపోతే ఆ శాసనం నెరవేర్పు కాదు. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభు వచ్చి చనిపోయి ఆయన శాసనాన్ని రుజువు చేశాడు. కనుక మనమందరం కూడా దేవునితో పాటు పరలోకపు వాసులంగా, పరలోకపు పిల్లలంగా దేవుని యొక్క వారసత్వాన్ని పొంది ఆ శాసనంలో ఉన్నటువంటి ఆ ఆస్తిని మనం పొందబోతున్నాం. అలాగా పొందటానికి, ఇవ్వటానికి మనకి ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాము, దేవుని మహింపరుద్దాం, దేవాన్ని వందనాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి ప్రార్థన